హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ము కడియాల. నేను ఇప్పుడు ఏంటంటే ఇయర్ రింగ్స్ మేకింగ్ అయితే చూపిస్తున్నాను. అంటే యూవీ రేజన్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి అయితే చూపిస్తున్నాను. అందులోని మనకి నార్మల్గా కూడా దొరుకుతాయండి ఇలాంటివి. మధ్యలో ఖాళీ ఉండేవి. అంటే నేను అచ్చ తెలుగులో చెప్తున్నాను అనుకోకండి, కొంచెం మనం ఇంగ్లీష్లో వీక్ అనమాట. మధ్యలో ఖాళీలు ఉండేవి గట్రా ఇయర్ రింగ్స్ దొరుకుతాయి కదా మనకి. మామూలు రా మెటీరియల్లోనే కాకుండా ఇలాంటి ఇయర్ రింగ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట మనకి బయట. ఇప్పుడంటే మనం యూరీ రెజిన్ కట్ట వేసి లోపల హోల్ని ఫిల్ చేస్తున్నాం, కానీ అప్పుడు అలా చేసేవాళ్ళం కాదు కదా. స్టార్టింగ్ చేయడమే, ఫిల్ చేయడం గట్ట ఏమి ఉండేది కాదు. ఎలా ఉండి అలా వేసేసుకునే వాళ్ళం. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. ఆ పక్కన బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, అవి కొంచెం స్కిప్ చేసేయండి. అస్సలు బాగా రాలేదు. ఏం చేస్తామండి, అన్నీ మంచి జరగదు కదా. కొన్నిసార్లు ఇలా చెడు కూడా జరుగుతూ ఉంటుంది. అది చేసిన తర్వాత నాకు బాగానే అనిపించింది. నేను బాగానే చేశాను, స్టెప్ బై స్టెప్ కరెక్ట్గానే చేశాను అని. మరి ఎందుకు అది సరిగ్గా రాలేదండి. ఏమో, దాన్ని అయితే స్కిప్ చేసేయండి. ముందైతే మన ఈ రేజన్లోని అదే ఈ ఇయర్ రింగ్స్లోని యూవీ రేజన్ అయితే వేసుకొని దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకుందాము. మీరు అనుకుంటున్నారేమో అందులోని ఆ గోల్డ్ పేపర్ నేను ఎందుకు పెట్టానో ఫస్ట్ అని మర్చిపోయి పెట్టేశానండి. నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ ఉంటాయి కదా, రోజ్ పెటల్స్, దాంతో అయితే చేద్దాం అనుకున్నాను. కొంచెం కాంబినేషన్ బాగుంటుంది కదా అని నేనేం చేశాను, మర్చిపోయి గోల్డ్ పేపర్ అయితే పెట్టేశానండి. దానివల్ల అదేమైందంటే, అదే కొంచెం మనం ఏదైనా కార్యక్రమం మొదలెట్టే ముందు వినాయకుడు పూజ చెయ్యాలి అంటారు కదా. అలాగా నేను ఏం చేశానంటే, అదే మా అమ్మ అన్నట్టు ముందైతే మర్చిపోయి గోల్డ్ పేపర్ అయితే పెట్టేశాను. తర్వాత అయితే కరెక్ట్గానే పెట్టానులేండి. ఈ రోజ్ పెటల్స్ నేను కొనలేదండి. రోజ్ పెటల్స్ అవి మనం మామూలుగా అయితే రా మెటీరియల్స్లోని రోజ్ పెటల్స్ కూడా అమ్ముతారు వెబ్సైట్లోని గట్రాని. వెబ్సైట్లో, మీషోలో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో ఇలా రోజ్ పెటల్స్ రా మెటీరియల్స్ అమ్ముతారనమాట. నేను కొనలేదు అవి నేను ఏం చేశానంటే ఇంట్లోనే డ్రై చేసి అవి నేను యూస్ చేస్తున్నాను. అది ఎలా చేసుకోవాలో మీకు కూడా ఒక డౌట్ ఉంది, నాకు చెప్పండి అంటే కామెంట్ చేస్తే అదే మీకు చెప్తాను. తెలుసుకోవడంలో తప్పులేదు కదండి. తప్పేమైనా ఉందా? మీరే చెప్పండి. తప్పులేదు అనుకుంటే ఓకే, తప్పుంది నువ్వు చెప్పేది ఏంటి అనుకుంటే మనం ఏం చేయలేం. అంటే మనకు తెలిసింది నలుగురికి చెప్పుకుంటే మంచిదే కదా, అది నా ఉద్దేశం అనమాట. నేను తప్పుగా ఏమనలేదండి బాబు. ఇప్పుడైతే మనం మంచిగా నీట్గా మొత్తం రోజ్ పెటల్స్ అయితే అందులో ఫిల్ చేసుకుందాము. ముందైతే యూవీ రెజిన్ వేసుకోవాలండి. నేను కింద సపోర్ట్ కోసం చిన్న బాక్స్ పెట్టాను. దాని తర్వాత యూవీ టేప్ అయితే పెట్టుకున్నాను కింద. దాని మీద ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను. మనకి మామూలుగా మన దగ్గర కూడా ఉంటాయండి ఇలాంటివి. నేనైతే కొంచెం మోడల్ బాగుంది కదా, ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. దాని తర్వాత యూవీ రెజిన్ అయితే వేసాను. యూవీ రెజిన్ వేసి అది ల్యాంప్ కింద పెట్టి అది ఆరిన తర్వాత రోజ్ పెటల్స్ అయితే వేసుకోవాలండి. నాకులాగా అయితే మీరు చేయకండి తప్పు. నేను స్టెప్ 1లోనే తప్పు చేసాను. ఏం చేశాను, యూవీ రెజిన్ వేసిన తర్వాత యూవీ లైట్ వేయట్లేదు. యూవీ లైట్ పెట్టి అది డ్రై చేయలేదు. డ్రై చేయకుండా నేను ఏం చేశాను, డైరెక్ట్ రోజ్ పెటల్స్ వేసాను. మనకి తొందర ఎక్కువ కదా, దాన్నే తొత్తర అంటారు అనుకోండి. తొందర వల్ల ఏమైందంటే అది ఆగిపోయింది. మీరు లాస్ట్లో నేను తీసేటప్పుడు చూస్తారు. లాస్ట్ దాకా చూసారనుకో మీకు అర్థమైపోద్ది లాస్ట్లో ఏం జరిగింది అన్నది. నేను చూడండి, ఈ గోల్డ్ పేపర్ ఆ గిన్నెలో అదే ఆ చిన్న ఉంది కదా మన దగ్గర టానిక్ మూతలు, పిల్లలు ఉన్న ఇంట్లో కంపల్సరీ ఇలాంటి టానిక్ మూతలు అయితే కంపల్సరీ ఉంటాయి. అవైతే పాడేయకుండా కంపల్సరీ యూజ్ చేసుకోండి. అవైతే బాగా యూజ్ అవుతాయి. మన రీయూజబుల్ కూడా అవుతాయి. అవి మనకు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే పాడేసుకోవచ్చు. అవి అయితే నేను అందులోని గోల్డ్ పేపర్ అయితే వేస్తున్నాను. అంటే గోల్డ్ పేపర్ వేసి దాని మీద పెడదామని, రోజ్ పెటల్స్ మీద. అప్పుడైతే కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది కదా. ఓన్లీ రోజ్ పెటల్స్ అయితే ఏం బాగుంటుంది,
గోల్డ్ పేపర్ వేసి రోజ్ పెటల్స్ వేసి చేస్తే బాగుంటుంది కదా. నేనైతే కొంచెం యూవీ రోజ్ని అయితే వేసేసుకొని అందులోని తర్వాత గోల్డ్ పెటల్స్ అయితే వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అదైతే మీరు చూస్తున్నారు కదా నేను ఏమేమి చేస్తున్నానో. మీకైతే నేను స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తానండి, ఏది మిస్ చేయను. స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తాను. ఏమైనా మిస్ చేసి ఉంటే సారీ. అంటే ఒక్కోసారి చిన్న చిన్న మిస్టేక్లు అంటే జరుగుతూ ఉంటాయండి. మనిషి అన్నాక అంతే కదండి, చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతూనే ఉంటాయి. మనం అవన్నీ సర్దుకుపోతూ ఉండాలి, చూసి చూడనట్టు వదిలేసి. మా బాబు అయితే నాతో పాటు వీడియో వాయిస్ రికార్డింగ్ చేస్తున్నాడు అనమాట. నేను వీడియోకి వాయిస్ ఇస్తుంటే మా బాబు కూడా నాతో పాటు అని చెప్పేసి వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాడు నాతో పాటు. వాడు చెప్తున్నాడు అనమాట, చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి మమ్మీ అని చెప్పేసి. మా బాబు చెప్పినట్టు మీరు కూడా కొంచెం పెద్ద మనిషి చేసుకొని చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉంటే క్షమించేయండి. అంటే ఏం చేసింది ఈ అమ్మాయి ఎంతలా అడుగుతుందని అనుకోవచ్చు. అంటే ఫ్యూచర్లో ఏమైనా చేయాల్సి వస్తే, ఏమన్నా తెలిసి తెలియక ఏమైనా పెట్టకపోయినా, మీకు ఏమైనా చెప్పకపోయినా చేయాల్సి వస్తే ఇది ముందుగానే హెచ్చరించడం అనమాట. సారీ, ఏమంటారు దాన్ని, హెచ్చరించడం అనమాట. నేనైతే మనం కొంచెం యూవరేజ్ని తీసుకొని దాంట్లో గోల్డ్ పెటల్స్ అయితే వేసాం కదా. గోల్డ్ పెటల్స్ కాదు, గోల్డ్ పేపర్ అయితే వేసాం కదా. దాన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. దాన్ని అయితే నేను పైన వేసేస్తున్నాను రోజ్ పెటల్స్ మీద. వేసేసి బాగా, అంటే మనకి ఎంత వేస్తే లుక్ బాగా వస్తుందో అంత వేసుకోవచ్చండి. నేను యూస్ చేస్తున్న మెటీరియల్ ఏంటి, ఆ స్టిక్స్ ఏంటి, యూవీ రేజన్ ఏంటి, మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. మీరు మధ్య మధ్యలో ఇంకొకటి మర్చిపోతున్నారు, నాకు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, అంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మనం గోల్డ్ పేపర్ అయితే పెట్టేసుకున్నాం కదండి. అంటే మనకి తొత్తర ఎక్కువ కదా, ఊరికి ముందు పెట్టేసుకుంటాం కదా. నేను ఏం చేసానంటే యూవీ రేజన్ వేసి ఆ పెటల్స్ ఆరకముందే గోల్డ్ పేపర్ పెట్టేసాను కదా, దాని మీద యూవీ రేజన్ వేసాను అనమాట. యూవీ రేజన్ వేసి కరెక్ట్గా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకోవాలి బాగా, చేసుకోకపోతే అవుట్ఫిట్ బాగా రాదు. అదైతే బాగా చెప్పగలను నేను. బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్నాక మనం నీట్గా దాంట్లో ఎలా వేసామో దీంట్లో కూడా అంతే వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా అయితే మనకు అవుట్ఫిట్ అనేది చాలా నీట్గా క్లియర్ కట్గా వస్తుంది. మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో, చూడకపోయి ఉంటే ఒకవేళ నా వీడియోస్ చూడండి. నేను ఎందులోని అంటే మామూలుగా మనం చేసే అన్నీ చిన్న చిన్నవే. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది. బిజినెస్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశానండి. మనం అయితే యూవీ ల్యాంప్ పెట్టేసుకొని దాన్ని కొంచెం ఆరనివ్వాలి. ఒక లేయర్ ఆరిన తర్వాత రెండో లేయర్ వేసుకోవాలి. రెండో లేయర్ వేసుకొని దాన్ని కూడా బాగా ఆరనివ్వాలి. ఆ పక్కన ఉన్న బ్లాక్ కలర్ది అయితే కొంచెం వెయిట్ చేసింది, అంటే మర్చిపోయి దాన్ని కూడా తీసాను అనుకో వీడియోలోని. దాన్ని అయితే అవాయిడ్ చేసేయండి మీరు. అంటే చూడకూడదు అనుకుంటే చూడకూడదు, చూడాలి అనుకుంటే చూడండి. ఎందుకంటే దాని ఫైనల్ అవుట్ఫిట్ అయితే మనకు కనిపించదు. ఎందుకంటే అది తీసినంత వరకు బాగానే ఉంది, తీసిన తర్వాత పక్కన ఆడేసింది అని. ఇప్పుడైతే మనం యూవీ ల్యాంప్ పెట్టుకొని సెకండ్ లేయర్ కూడా చేసుకుందాం. చూసారు కదా, చెప్పాను కదండి తొత్తర ఆగదు మనకని. అలాగా బ్యాక్ సైడ్ ఫస్ట్ అయితే మనం యూవీ రేజన్ వేసి దాన్ని ఆరనివ్వలేదు కదా ల్యాంప్ పెట్టి, దాని తర్వాత వెంటనే పెటల్స్ వేస్తాం కదా, అందుకని ఆ బ్యాక్ సైడ్ అలా వచ్చిందనమాట. చెప్తున్నాను కదండి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయని, మీరే చూసి చూడండి వెళ్ళిపోవాలి. దాన్ని నేను ఏం చేశానంటే బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత ఈ ల్యాంప్ పెట్టి చేశాను అనమాట. ఇదైతే అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే నా వీడియోస్ వస్తాయి మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీ అమ్ము కడియాల. మర్చిపోకండి. బాయ్.